తర్వాత ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెల్లవారుజామున 3 అయింది. మాకైతే నిద్ర పట్టలేదు, మెలకం వచ్చేసేసింది. ఇంకా నేను శివ లేసేసాము భోగి మంటలేద్దాం అనేసి. కానీ ఇప్పుడు 3 కదా టైము, 4కి వేద్దాం అనేసి అందుకనేసి లేస్తున్నాము. ఇంకా పైన కొంచెం బోక్కని చెత్త అంతా ఉంది కదా, కింద చెట్లు గిట్లు అన్నీ కొట్టేసినవి ఉన్నాయి, అన్నీ పెట్టేసుకుంటాం. కానీ ఈ లోపల మరీ వీధిలో చలి కదా, ఇంత ఉదయాన్నే ఇంకా ఎవరు వీధిలో రాలేదు. అందుకనేసి కాసేపు పాటలు పెట్టేసుకొని కొంచెం చిల్ అవుతాం అంతే. తర్వాత కిందకి వెళ్ళేసి భోగి మంట వేస్తాం మేము. అట్నే మా వీధిలో పక్క వీధిలో భోగి మంట అన్నీ చూపిస్తాం మీకు, సరేనా? ఇదిగో శివ సాయి వేసేసాము. చూడు శివాజీ అట్లున్నాడు, కటింగ్ చేయించుకున్నాడు. ఏదిరా చూడరా బా, కటింగ్ చేయించుకుని కటింగ్ చేయించుకొని చూడు అట్టున్నాడు. పోలీసు ఉన్నట్టున్నాడు అప్పుడే. నిన్న కటింగ్ చేయించుకున్నాడు. నేను ఎప్పుడు కటింగ్ చేయించుకున్నా కూడా శివాని ఎగతాలు చేస్తూ ఉంటాను. ఒక 2 రోజుల దాకా అంతేను, ఎందుకంటే వాడికి కటింగ్ ఒకలాగా ఉంటుంది. అదే ఎగతాలు చేస్తా ఉంటాను. ఎందుకు మాట్లాడకూడదా? ఇదిగో సాయి లేసేసింది, ఇంకా లేసేసింది. ఇంకా నెట్టి గిట్ట అంతా ఎత్తేసాము. ఎట్ట ఇంకా నీవు లేసి ఇంక నిద్ర పట్టదులే అని అనుకున్నాను. ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు, అందుకని సరే లేచేసి ఉదయాన్నే లేసేసాము. ఒక రోజు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వీడియో తీయచ్చు కదా అనేసి. నేనైతే నిన్ననే దోసపిండి చేసి పెట్టేసాను. భోగి మంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఎండబడిన తర్వాత చికెన్ దోశ పోసుకుని తినేటివి అంతే. ఇప్పుడైతే కొంచెంసేపు హ్యాపీగా పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుంటాము. పేపర్లో పెట్టి కదిలిబాకు. ఫ్రెండ్స్ మేమైతే భోగి వేసాము. ఇదిగో మా వీధిలో ఇంకా ఎవరు వేయలేదు. నాది 2వ భోగి. ఇదిగో వీళ్ళు వేసారు ఈ పక్క, వీళ్ళు ఒకరు, నేను ఒక దాన్ని వేసాను ఫ్రెండ్స్, అంతేను. ఇంకెవరు వేయలేదు ఇక్కడ. శివ అన్నీ పడేసేసావు శివ. నేను మళ్ళీ ఒకసారి అందరూ లేచిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్ మీకు. చూడు, దాని మీద వేయి, మాకు కర్ర కింద పెట్టేసేస్తే అవి మండద్ది బాగా. ఏయ్ పేపర్ నువ్వు అట్ట వేయొద్దు, నలిపియద్దు, గాలికి వెళ్ళిపోద్ది. అది చించి పెట్టేసే శివ. కొమ్మలు కూడా పెట్టేసే, చిన్నగా పడతాయిసే. ఇయ్యా అటు కప్పు పెట్టేసా. అదిగో అవి కూడా తేపో చెట్లు. ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన గోరింటా చెట్లు ఇలా పక్కింటి వాళ్ళు కొట్టేసేసారు. ఇంకా దాన్ని మేము వేసేస్తున్నాం. ఏంటి చలి కాసుకుంటున్నారా? బా చలి కాసుకుంటున్నా. నువ్వు పోమే, వాడు పోమే. ఏంటి ఫ్రెండ్స్, వాకిట్లయితే మా కిందంటి అమ్మాయి వల్ల నైటే నీట్గా ముగ్గేసి పెట్టింది. కానీ ఆ ముగ్గులోనే ఇప్పుడు నేను భోగి మంటలు వేసేసాను. రేపు చిమ్మి ముగ్గు కూడా వేయలేదు నేను. ఇంకెట్టా రేపు ఇవాళ భోగి కాబట్టి రేపు అట్టే ఉండొచ్చు, ఏం కాదులే. అందుకని రేపు ఎట్ట ముగ్గేసి ముగ్గులోనే కదా భోగి మంటలు వేస్తారా, అందుకనేసి ఇట్లాగే ఉదయాన్నే వదిలేస్తాను. బాగా కొయ్యలు గీలు పెట్టున్నాను లోపల, అవి మండుతా ఉంటాయి ఎండబడిన దాకా. ఏంది ముందు ఆ చెక్కలు బాగా మండితే బాగుంటుంది, వెలుగుతూ ఉంటాయి ఎండబడిన దాకా. మా ఊర్లో అయితే కొయ్యలు పెట్టేస్తారు. ఓయమ్మ 2 రోజులు 3 రోజులు అట్టే మండతానే ఉంటాయి. 3 రోజులు మంట ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే పల్లెటూరులో కదా పెద్ద కొయ్యలు పెట్టేస్తారు. ఆ కొయ్యలు పెట్టేస్తే 3 రోజులు మండతానే ఉంటుంది, నీళ్లు కాబెట్టుకుంటూ ఉంటారు దాంట్లో. ఇక్కడ ఏముంది, ఇక్కడ అన్ని రోజులు పెట్టరు. ఉదయాన్నే 2 సేపు మంట వేస్తారు, తర్వాత తీసేసి ముగ్గేసుకుంటారు.
కొయ్యలు గీలు తెచ్చి కొయ్యలు గీలు తెచ్చిపెట్టాలి ఎవరు ఉన్నారా? పెద్ద అయితే శివ అలాంటి కొయ్యలు గీలన్నీ బండిలో వేసుకొచ్చేసి ఈసారి అంటే కాదు, ఒక 2-3 ఏళ్ళు పోతే శివ కూడా కొయ్యలు ఉంటాయి కదా, అలాంటివన్నీ అడవిలోకి వెళ్ళేసి తీసుకొచ్చి పెట్టి 3 రోజులు వెలిగించాలి ఈసారి. శివ పెద్ద అయిన తర్వాత వేస్తాడు. అప్పుడు శివాని పంపించి పెద్ద కొయ్యలు ఉంటాయిలే అడవిలలో, మొక్కలు ఉంటాయి, చెట్లు కొట్టేసిన మొక్కలు, అవి తెచ్చిగా వేస్తే 3 రోజులు ఉంటాయి వెలిగిస్తా. ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్. ఇది కిందకు వచ్చి మా వీధి ఇదే మెయిన్ రోడ్డు ఆటోలు వెళ్తుంటాయి. ఇది మా వీధి. ఆడాడో ఇంత చీకట్లో బాణం వేసినట్టుంది, ఆడ మండుతున్నాయి. లైట్లు లేవు ఏమో మరి. ఒకసారి వెళ్దామా చూసొద్దాం. దానికి పక్క పెద్ద మంటలు ఉండే రే. పెద్ద భోగిలు ఇక్కడ. ఇగో ఏ గొంతులు పట్టినాయి ఇంక మంటలు. అబ్బాళ్ళు చూడు ఎంత పెద్దది వేసారు రోడ్లా. ఎవరు చిన్నదే బాగుంది, చిన్నది వేసి వైర్లు గీర్లు. చెక్కు పెట్టేది రోడ్లు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పెద్ద భోగి, ఎంత పెద్ద చెక్కలు వేస్తున్నారు కదా. ఇది కదా భోగి అంటే బా, ఎంత పెద్ద కొయ్యలబ్బా. వేయాలి ఒక్కసారైనా మా ఇంట్లో, మా ఇంటి దగ్గర పల్లెటూరులో ఇట్టేస్తారు. బా ఎంత పెద్ద కొయ్యు, టైరు అన్నీ వేస్తారు. ఇది పెద్ద చెట్టు వేసారా? చాలా దూరం వచ్చేసాను నేను మీకు చూపిద్దామని. రా చెప్పు. ఇవన్నీ వేసారు, టైర్లు గీళ్ళన్నీ వేసారు. ఇంకెళ్తా, ఇది మన ఇంటికి పోవాలట. దా యూత్ తిరుగుతూ ఉన్నారు బైకుల్లో. అమ్మాయి కింద చూసిరా అమ్మా, అడగ పోయి ఉన్నాయి ఈ కమ్ములు. ఏ ఇంకా ప్రయాసం ఏందా? ఏరా కొరబాచ్ శివ ఫ్రెండ్ ఉన్నాడు ఆడ, బోగేస్తా. ఇక మా ఇంటికాడ ఏటీఎం ఇది. ఇంకొక ఉంది. ఎక్కడికా? అబ్బా ఇప్పటికే జలుబు వచ్చేస్తుంది. ఇంక చాలరా, చాలా టైం అయిందిరా. ఇంకెళ్ళిపోదాం, ఇంటికి పోదాంపా. అక్కడ ఆంటీ వాళ్ళు వేస్తున్నారు. ఇంకా కళ్ళు మంటలు ఫ్రెండ్స్, ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాకేంటంటే పొగ తగిలితే జలుబు వచ్చేస్తుంది. శివాకి కూడా వచ్చేసింది. ఇంకా అయిపోయింది కదా, ఇంక భోగని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శివ. పదా ఇంట్లోకా పదా. శివ చాలా నీళ్ళ
ఫ్రెండ్స్ నేనైతే చికెన్ చేసేస్తా ఉందా. ముందు నేను స్నానం చేసి పూజ చేసేసాను. అయిపోయేసింది పూజ. ఎందుకంటే ఫస్ట్ నేనే స్నానం చేసాను, ఇంకా పూజ చేయాలి కదా, ఇంకా మళ్ళీ చికెన్ కడుకు వస్తానని చెప్పేసి ముందుగానే ఉదయాన్నే స్నానం చేసేసి పూజ చేసేసాను. ఇంకా చికెన్ అయిపోయింది. నేను దోశలకు కదా అందుకనేసి కొంచెం నీళ్ళుగా ఇట్లా పెట్టాను. దోశలోకి ఇట్టే ఉండాలి. దోశపిండి చేసి పెట్టాను, నేను మిక్సీకి వేసేసాను. మొత్తం కలిపేది వాటర్ కలిపి పెట్టేశాను. ఇంకా నేను దీంట్లో సోడా ఉప్పు వేయాలి. సోడా ఉప్పు కూడా వేసేస్తున్నా. స్నానం ఉదయాన్నే సాయికి పెడతారంటే వద్దంట, తినిన తర్వాత పోసుకుంటారంట. మళ్ళీ అట్టా సాయి అయితే మరి పైన పడద్ది, డ్రెస్ మీద చికెన్ పడద్ది, అందుకనేసి నేను తినేసి స్నానం చేస్తానని చెప్పింది. ఈ దోశ పోసేసి మేము తినేసిన తర్వాత వాళ్ళిద్దరికి వేడి నీళ్ళు పెడతాను. దోశ పోస్తున్నా. మేము మొహం కడుక్కున్నాము. నువ్వు పళ్ళు తోముకోపో, ఇంకా ఏమి చేయాల. చూడు అట్లా అవతారం, చూడు అట్లా పోతున్నా. ఫ్రెండ్స్ ఇది ఇంట్లో చిన్ని కమ్మలు ఉన్నాయి, అవి నా సైడ్ కమ్మలు. అవి పెట్టే ఉదయాన నొప్పి అంట, అందుకే ఎవరో పెద్ద పుల్లలు పెట్టుకోవే అని చెప్పా. సాయికి వేసి తిన్న ఏంది లెక్కలేస్తున్నా దోశలు ఎన్నాను. నాకే సరిపోతాయి. నీకే సరిపోతాయి. తినైతే పోయి ఎత్తుకుని పో. ఇగో దొద్ది నువ్వు మంట సిమ్లో పెట్టచ్చు కదా. నీకేనా? సాయికి ఉంది ఒకటి. సాయి ఆకలి అని చెప్పేసి ఏడు కూర్చొని తినేస్తా ఉంది. ఏం చేస్తుంది సాయి? పెట్టుకో అక్కడ. అమ్మికి రెండు ఈ ప్లేట్ లేదు. ఈ ప్లేట్లో ఏదైనా ప్లేట్ తెచ్చుకోపో. ఏయి తినద్ది, పక్కన పెట్టుకోరా. పట్టు దగ్గరికి రా. నీకేసాను సాయి చికెను. సరే పులుసు చేస్తారా? దగ్గరికి రా, కింద పోద్ది. ఎట్టుందిరా సాయి? ఎట్టుందా? బాగుందా? సరే నేను కూడా పోయి దోశ పోసుకొచ్చుకుంటా. అయిసేవా సరిపోతాయి అంట. వేసుకో, నేను పోస్తుంటాలే, పోసుకొస్తా సరేనా? తింటా ఉండండి, నేను పోస్తుంటా. నేను కూడా వచ్చేసా. ఇంకా తింటాను ఉన్నారా? నేను ఒక 4 దోశలు వేసుకొచ్చుకున్నా అంతే. ఉప్పు సరిపోయిందిరా? సరిపోయినాయిలే, బాగుంది. కూర వేసుకోండి, తినేయండి, ఏం కాదు. మధ్యాహ్నం కాదు, మళ్ళీ మధ్యాహ్నం సంగతి మధ్యాహ్నం మళ్ళీ తెచ్చుకున్నాం కాదంటే. నేను టేస్ట్ చూస్తా ఇప్పుడు. ఓ భలే దోశ నీళ్ళు పెట్టుకోవాలి.
నీళ్ళు పెట్టున్నానమ్మా, గ్యాస్ ముందు పెట్టేస్తున్నా. పోసేస్తా ఇప్పుడు తినేసాక. పొద్దున్న పోసేసుకొని ఉంటే పొద్దున పోసేసుకొని ఉంటే చూడు, నేనేమన్నా ఒక పైన పడితే తింటాను. అట్లా కూర్చొని తింటాను కదా, అదే డ్రెస్ వేసుకుంటే నీట్గా గుమ్ముగా ఉండాలి కదా, అట్లా పైన పడద్దేమో అనేసి అందుకని వద్దనింది. చికెన్ తిను, ఇంకా ఎక్కువైందంటే వెళ్ళకపోతుంది. ఎక్కువైందంట సాయికి చికెన్. నువ్వే కదా చికెన్ తింటా అంటే అమ్మ ఒక దోశ చెప్పి 2 దోశలు వేసి ఇక నీళ్ళు ఒకటి ఇట్లంటే నొప్పి వస్తుంది. లేదేమి మిగులుకున్నావు. ఒరే రెడీ అవి పడుకోనన్నావా? ఏయ్ కొడతావు. ఫ్రెండ్స్ సాయిని ఇదిగో ఇట్లా రెడీ అయింది. సాయిని ఇట్లా రెడీ చేసేసాను. వెనక్కి తిరుగు సాయి. అరే జుట్టు వెనక్కి ఫ్రెండ్స్, వెనక్కి తిరుగు ఫ్రెండ్స్. ఇంకంటే మళ్ళీ సవరం కావాలంట ఫ్రెండ్స్. ఇంకే సౌరం కావాలంట. సాయి సౌరం పెట్టినాకనే అడగతా ఉంది. సౌరం ఎందుకు ఫ్రెండ్స్, ఆల్రెడీ పొడుగ్గానే ఉన్నాయి కదా ఎంటుకలా. అవ్వా ఇంకెక్కడికా? చాలా చాలే అబ్బో. బాగుందా? బాగుంది. నీ మొహాన్ ఏం బొట్టు లిప్టిక్ ఏం కనిపించట్లేదా? పెద్ద పెద్ద పొడి పెట్టుకోవచ్చు కదా గురువా. నచ్చదా? అదే శివాన్ లేపు డైరీ మిల్క్ తెచ్చుకో. గుండి శివ, గుండి శివ, శివ గుండి శివ డైరీ మిల్క్ అక్కడ తెచ్చుకోపో పెద్దది. ఫ్రెండ్స్ చికెన్ తెచ్చాడు కిలో. ఇది పారం. ఇది మేము ఉదయం చికెన్లో కానీ దోశలో కానీ చెప్పేసి తెచ్చుకున్నాము చికెను. అది అయిపోయేసింది, కొంచెం ఉంది అది కూర. ఇది తినాలని చెప్పేసి పారం కిలో తెప్పించాను. ఇది ఫ్రై చేసుకుంటా, మధ్యాహ్నంకి అన్నం వండేసుకొని ఫ్రై చేసుకుంటా. కూర అట్టా ఉంది చాలు. అమ్మో డాన్స్లు వేస్తున్నా. అయ్యా సాయి రీల్స్ చేయాలంట, పెట్టమంటా ఉంది. పాటలు పెట్టమంటుంది, రీల్స్ చేసుకోవాలంట. ఆమె పాడబడుకుంటుంది, ఆమె డాన్స్ చేస్తుంది. నేను పోయి వంట చేసుకోవాలమ్మా సాయి. సరే తీస్తాలే. చూసి